Good morning to dear students. I am Vijita Rajkumar. Today I want to continue the class on role and responsibilities of ASHA worker. So that is comes under subject of health center management unit 3. Okay, so let me start the continuation of the class. So first of all we want to know the abbreviation of the ASHA. So ASHA, this is the spelling of the ASHA. So A for the accredited, S for social, H for health and A for the activist. So overall ASHA is the accredited social health activist. So let me see the one by one. So last class already discussed చేశాను ఏంటిదంటే ఏమేమి వాట్ ఇస్ ద మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆశా వర్కర్ అంటే ఏంటిదంటే ఆశ యొక్క తన యొక్క బాధ్యతలు అనేది ఏ విధంగా ఉంటుందో, సో తను తీసుకునే శాలరీ అనేది ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అనేది, అంటే తను చేసే పనిని బట్టి శాలరీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓల్డెన్ డేస్ అని కదా, లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ శాలరీ క్రియేట్ చేయకముందు ఏమి ఇచ్చారంటే ఏ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్స్. సో హియర్ ద 8 పాయింట్స్ ఆర్ దే. సి 8 పాయింట్స్ ఆర్ దే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పాస్ట్ అంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అండర్ ద కేసీఆర్ క్రియేట్ చేయకముందు, కేసీఆర్ సార్ గారు స్టార్ట్ చేయకముందు ఏ విధంగా ఉందో చూద్దాం. వాళ్ళ యొక్క హానరిజమ్స్ అంటే వాళ్ళ యొక్క సాలరీస్ అని ఏ విధంగా బేస్ చేసుకొని ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ అంటే ఏఎన్ఎం దగ్గర గర్భిణీ స్త్రీలను 12 వారముల లోపు పేరు నమోదు చేసినట్లయితే ఎంత ఇచ్చేవారు? 25 రూపీస్ ఇచ్చేవారు. అంటే ఏంటిది? రిజిస్ట్రేషన్ ఎట్ ద ఏఎన్ఎం ఎస్పెషల్లీ ఫర్ ది ప్రెగ్నెంట్ మదర్స్. అంటే ఏఎన్ఎం దగ్గర ఒకవేళ ఆశా వర్కర్ గర్భిణీ స్త్రీలను 12 వారముల లోపు పేరు నమోదు చేసినట్టయితే తనకి ఎంత ఇచ్చేవారు? 25 రూపీస్ ఇచ్చేవారు. ఇట్స్ క్లియర్. సెకండ్ పాయింట్ ఏంటంటే 3 ANC చెకప్స్. 3 ANC చెకప్స్, అదేవిధంగా టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్, అదేవిధంగా ఐరన్ ట్యాబ్లెట్స్ 100 ట్యాబ్లెట్స్, ఇవి 3 చేసినట్టయితే చేసేటట్లు మోటివేట్ చేసి అదేవిధంగా వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేస్తే, వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తే ఎంత ఇచ్చేవారు? 50 రూపీస్ ఇచ్చేవారు. ఎంత? 3 యాంటీనేటల్ చెకప్స్ అంటే గర్భిణి యొక్క పరీక్ష 3 కావాలి, 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్స్ 100 కూడా వాడినట్లయితే ఆశా వర్కర్కి 50 రూపీస్ ఇచ్చేవారు. ఇట్స్ క్లియర్. థర్డ్ వన్ ఈజ్ ఏంటంటే 1 చెకప్ బై ఎంబీబీఎస్ డాక్టర్. కంపల్సరీగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో తన యొక్క సూపర్విజన్ కానీ తన యొక్క చెకప్ కానీ ఫినిష్ అయిపోతే 50 రూపీస్ ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా ఏంటంటే డేంజర్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నంటే ఈజీగా డాక్టర్స్ ఐడెంటిఫై చేసేవాళ్ళు. కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తే వీ కెన్ ప్రివెంట్ సమ్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద రీజన్ 1 చెకప్ హ్యాస్ టు బి ఫినిష్ బై ది ఎంబీబీఎస్ డాక్టర్. ఇట్స్ క్లియర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ హాస్పిటల్ డెలివరీస్. హాస్పిటల్ డెలివరీ మోటివేట్ చేసినట్టు హాస్పిటల్ డెలివరీ అయితే 150 రూపీస్ తీసుకునేవాళ్ళు ఆశా వర్కర్. ఇట్స్ క్లియర్. ఎందుకు హాస్పిటల్ డెలివరీస్ అని అంటే ఏదైనా కాంప్లికేషన్స్ అయితే ఈజీగా హాస్పిటల్ అన్నీ అవైలబుల్ రిసోర్సెస్, అవైలబుల్ ఎక్విప్మెంట్, అన్ని మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి వీ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్, వీ కెన్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ది బేబీ యాజ్ వెల్ యాజ్ ది మదర్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్స్ పిఎన్సి. పిఎన్సి ఇస్ నథింగ్ బట్ ద పోస్ట్ నేటల్ చెకప్స్. ఒక బాలింత యొక్క చెకప్స్ అనేవి M/B అంటే మదర్ యాజ్ వెల్ యాజ్ బేబీ. కాబట్టి పోస్ట్ నేటల్ చెకప్స్ ఎందుకోసం? బేబీ కోసం, అదేవిధంగా మదర్ కోసం. ఆ సమయంలో ఒకవేళ అడ్వైసెస్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ అప్ టు 1 మంత్, బేబీ 1 మంత్ వచ్చే వరకు తల్లికి మరియు బేబీకి కావాల్సిన అన్ని సలహాలు, కావలసిన హెల్త్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేసినట్టయితే 100 రూపీస్ షీ మే గెట్ ఇట్. ఓకే, 100 రూపీస్ తీసుకుని ఇచ్చేవారు. నెక్స్ట్ మన 6th పాయింట్ బ్యాక్వర్డ్ అండ్ ఏసీ అండ్ క్యాండిడేట్స్ అంటే వెనుకబడిన వాళ్ళకు, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు 5th మంత్ లోపట ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, బీసీజీ బారుటెల్లా క్యాల్మెటిక్ గురియన్. ఓకే, సో ఓపీవీ అనేది ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది పోలియో ప్రివెంట్ చేయడానికి, బీసీజీ అనేది టీబీ వ్యాధి నివారించడానికి, డిప్థీరియా, పర్టుసిస్, టెటనస్ అండ్ హెపటైటిస్ బి. ఓకే, ఇవన్నీ వ్యాధులు రాకుండా ఇవ్వడానికి వ్యాక్సిన్స్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇది ఎప్పుడంటే 5th మంత్ లోపల కంపల్సరీగా బేబీ తీసుకున్నట్టయితే ఆశా వర్కర్కి 50 రూపీస్ రిసీవ్ చేసుకునేది. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద 7th పాయింట్ బ్యాక్వర్డ్ అండ్ ఏసీ అంటే వెనుకబడిన వాళ్ళు, తర్వాత షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రులు ఒకవేళ ఆ పిల్లలకి 9 months to 12 months, ఆ క్యాస్ట్కి సంబంధించిన పిల్లలు 9 months నుంచి 12 months లోపల మీజిల్స్ కానీ విటమిన్ ఏ డ్రాప్స్. మీజిల్స్ అంటే తట్టు వ్యాక్సిన్, విటమిన్ ఏ అంటే అంధత్వాన్ని నివారించడానికి ఇచ్చే డ్రాప్స్ అన్నట్టు. ఓకే,
ఇవి ఒకవేళ ఈ సొల్యూషన్ అనేవి 2 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ ಅಥವಾ 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్ ప్రకారంగా మెజర్ చేసి ఇస్తారు. కాబట్టి ఇది 50 రూపీస్ తీసుకునే వాళ్ళు. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటే 8th పాయింట్ 200 grams 2000 grams. ఒకవేళ బేబీ ఆ గ్రామంలో అంటే ఆశా వర్కర్ ఏ ఏరియాకి చెందిన వ్యక్తో ఆ ఏరియాలో ఒకవేళ 2000 grams పుట్టిన బేబీ ఉన్నట్టయితే వెంటనే అలాంటి బేబీని గుర్తించి ఆమెకు అడ్వైజెస్ కానీ, ఎందుకు అడ్వైజెస్, మెయింటైన్ ద హెల్త్, తన ఆరోగ్యంగా ఉండే విధంగా అప్ టు 3 months వరకు ఆరోగ్యంగా ఉన్నట్టు చేసినట్లయితే 50 రూపీస్ ఇచ్చేవారు. ఇట్స్ క్లియర్. సో దిస్ ఈజ్ ద లాస్ట్. ఓకే, అంటే ఫిక్స్డ్ సాలరీ మనం పేమెంట్ ఫిక్స్డ్ కానప్పుడు సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకు మనీ అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇట్స్ క్లియర్. సో వన్స్ అగైన్ ఐ రివ్యూ ద దిస్ వన్ 8 points ఆర్ దేర్. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ద ఏఎన్ఎం దగ్గర గర్భిణీ స్త్రీలను 12 వారంల లోపు పేరు నమోదు చేస్తే 25 రూపీస్. నెక్స్ట్ 3 యాంటీనేటల్ చెకప్స్, 2 doses ఆఫ్ టీటీ, ఐరన్ టాబ్లెట్స్ 100 వాడినట్టయితే 50 రూపీస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ద 1 చెకప్ బై ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే, 50 రూపీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద హాస్పిటల్ డెలివరీ అయితే 150 రూపీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద పిఎన్సి పోస్ట్ నేటల్ చెకప్స్ అంటే బాలింతల చెకప్ అయితే ఎందుకు తల్లికి మరియు అదేవిధంగా బేబీకి ఏమైనా సలహాలు కానీ కావలసిన వైద్య సదుపాయాలు అందించినట్టయితే బేబీ 1 month వరకు కూడా బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లయితే 100 రూపీస్ రిసీవ్ చేసుకునేది. నెక్స్ట్ వన్ వెనుకబడిన వాళ్ళు, తర్వాత షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లలు, ఓకే, 5th month లోపల వాళ్ళకు ఓపీవీ కానీ, బీసీజీ కానీ, డీపీటీ కానీ, హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇవన్నీ ఇచ్చినట్లయితే 50 రూపీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్యాక్వర్డ్ ఎస్సీ అంటే వెనుకబడిన వాళ్ళకు షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లలు ఒకవేళ 9 months నుంచి 12 months లోపల వాళ్ళు మీజిల్స్ తట్టు వ్యాక్సిన్ తీసుకోవాలి, విటమిన్ ఏ సొల్యూషన్ కూడా తీసుకున్నట్టయితే 50 రూపీస్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లాస్ట్. ఒకవేళ ఆ గ్రామంలోకి చెందిన ఏదైనా ఒక పిల్లలు 2000 grams కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను గుర్తించినట్లయితే వాళ్ళని గుర్తించి వాళ్ళకు సలహాలు ఇచ్చి సంప్రదింపులు అవన్నీ జరిపిన తర్వాత ఎందుకోసం టు మెయింటైన్ ద హెల్త్ అప్ టు 3 months వరకు కూడా ఆ బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లయితే 50 రూపీస్ రిసీవ్ చేసుకునేది సార్. సో దిస్ ఈజ్ ద హానరిజమ్స్ ఆఫ్ ది ఆశా వర్కర్. అంటే తన యొక్క చేసే పనిని బట్టి తనకు ఈ తనకు ఈ హానరిజమ్స్ అంటే సాలరీ అనేది ఈ విధంగా ఉండేది, అంటే డైలీ వేజ్ ప్రకారం. ఇట్స్ క్లియర్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే 7,000 ఫిక్స్డ్ పేమెంట్ అనేది కేసీఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది కాబట్టి సో ఫిక్స్డ్ పేమెంట్ అనేది కూడా కొన్ని అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ది ప్రయారిటీ వైజ్ దే డిసైడెడ్ ద సాలరీ. ఇట్స్ క్లియర్. సో 4 ANC చెకప్స్, ఒకవేళ 4 ANC చెకప్స్ ఫుల్ఫిల్ అయితే అంటే కంప్లీట్ అయితే ఆశా వర్కర్ దగ్గర ఉండి మోటివేట్ చేసి 4 కూడా ANC యాంటీనేటల్ చెకప్స్ కంప్లీట్ చేస్తే 1200 రూపీస్ తనకు వస్తుంది. ఇట్స్ క్లియర్. ఈ 4 యాంటీనేటల్ చెకప్స్ ఎప్పుడంటే ఫస్ట్ 8 to 12 weeks 8 నుంచి 12 వారాలు, ఇంకొకటి 26 వారాలకు, ఇంకొకటి 32 వారాలకి. నెక్స్ట్ వన్ ఇస్ 36 అంటే 36 వారాలకి. ఒకటి 8 నుంచి 12 వారాలు, రెండవది 26 వారాలకి, మరియు 32 వారాలకి, 36 వారాలకి. 8, 12, ఓకే, 26 వారాలకి, 32 వారాలకి, 36 వారాలకి. 4 యాంటీనల్ చెకప్స్ కంప్లీట్ అయిపోతే 1200 రూపీస్. నెక్స్ట్ గవర్నమెంట్లో డెలివరీ అవుతే 800 రూపీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ బ్రెస్ట్ ఫీడింగ్. పుట్టిన వెంటనే ½ an hourలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేలా చేసినట్టయితే 300 రూపీస్. నెక్స్ట్ పిఎన్సి పోస్ట్ నేటల్ చెకప్స్ విజిట్స్ ఎప్పుడు 2 అంట పుట్టిన 48 hours ఒకటి 10 to 7 daysలో ఆ విధంగా చేసినట్టయితే 1000 రూపీస్. ఒకవేళ బేబీకి కావాల్సిన అన్ని ఇంజెక్షన్స్ ఒకవేళ తీసుకున్నట్టయితే 400 రూపీస్. ఓకే, ఇట్స్ క్లియర్. ఫుల్ ఇమ్యునైజేషన్ అప్ టు 16 months వరకు ఏమేమి ఉన్నాయో అకార్డింగ్ టు ఏజ్ వైజ్గా అన్ని బేబీ తీసుకున్నట్టయితే 600 రూపీస్. నెక్స్ట్ స్పేసింగ్ ఫర్ బేబీ టు బేబీ గ్యాప్ అంటే కొంతమందికి ఫస్ట్ టైం బేబీ పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అవుతారు కదా, వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బేబీ కోసము వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఫర్ ది ఎంకరేజ్ కోసం మన స్పేసింగ్ మెథడ్స్ ఇప్పుడు ఓరల్ పిల్స్ కానీ, కండోమ్స్ కానీ, ఐయుడీస్ కానీ ఇలాంటివన్నీ మనం వాళ్ళు వాడేలా మనం మోటివేట్ చేసినందుకంటే గ్యాప్ స్పేసింగ్ ఉంచేలా ఎడబాటు ఉండేలా మనం ప్రేరేపించిన దానికి 500 రూపీస్. నెక్స్ట్ విలేజ్ హెల్త్ గురించి. విలేజ్ హెల్త్ కోసం కూడా దే హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ ద విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ ఆఫ్ ది గ్రామ పంచాయతీ. సో వాళ్ళతో పాటుగా నడుచుకొని గ్రామం యొక్క ఆరోగ్యం కోసం కృషి చేసినట్లయితే దానికి 300 రూపీస్. నెక్స్ట్ ANC రికార్డ్స్, యాంటీనేటల్ రికార్డ్స్
ఎవరెవరు వస్తున్నారు, ఏ టైంలో వాళ్ళు ఏ మంత్లో రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, తర్వాత యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటున్నారా లేదా, టీటీ తీసుకున్నారా లేదా, ఓకే, తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా లేదా, ఓపీవీ వాడుతున్నారా, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా లేదా, వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది, ఎన్ని మంత్స్లో ఉంది, బేబీ ఏ విధంగా ఉంది, అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేసినందుకు 200 రూపీస్. నెక్స్ట్ వన్స్ ఈసీ ఇస్ నథింగ్ బట్ ద ఎలిజిబుల్ కపుల్స్. సో 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని మనం ఎలిజిబుల్ కపుల్స్ అంటాం, కాబట్టి వాళ్ళని గుర్తించినందుకు 300 రూపీస్. నెక్స్ట్ వన్ ఇస్ 104. ఈ 104 అంటే 104 సర్వీసెస్ అనేవి ఎవరైతే మనం మోటివేట్ చేస్తున్నామో, ఎవరైతే మనం ఎంకరేజ్ చేస్తున్నామో, ఒకవేళ మదర్స్ వచ్చినప్పుడు మనం 104 సహాయంతో వాళ్ళకి హాస్పిటల్కి పంపించేది సిద్ధంగా ఉంచుతున్నామా లేదా, దానికి మనం 200 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇట్స్ క్లియర్. సో వన్ సెకండ్ దిస్ వన్ సీదా 4 యాంటీనేటల్ చెకప్స్ చేయించినందుకు 1200 రూపీస్. ఎప్పుడు 8 నుంచి 12 వారాల ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్ 26 వారాలకి, థర్డ్ విజిట్ 32 వీక్స్కి, ఫోర్త్ విజిట్ 36 వీక్స్. ఇట్స్ క్లియర్. గవర్నమెంట్లో డెలివరీ అవుతే 800 రూపీస్. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అవుతే 300 రూపీస్. నెక్స్ట్ పిఎన్సి విజిట్స్ అంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ 48 అవర్స్లో, సెకండ్ విజిట్ 7 to 10 days టైంలో. అవి రెండు కూడా ఫుల్ఫిల్ చేస్తే కంప్లీట్ అవుతే షీ మే గెట్ 1000 రూపీస్. నెక్స్ట్ ఇంజెక్షన్స్, బేబీకి కావాల్సిన ఏమైనా ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ తీసుకున్నట్టయితే, ఓపీవి కానీ బీసీజీ కానీ ఇలాంటి వ్యాక్సిన్స్ ఆర్ అదర్వైజ్ బేస్డ్ ఆన్ ది కాంప్లికేషన్స్, బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్, ఇఫ్ ద బేబీ మే రిసీవ్ డెఫినెట్లీ షీ మే గెట్ 400 రూపీస్. నెక్స్ట్ ఫుల్ ఇమ్యునైజేషన్ అప్ టు 16 మంత్స్ వరకు బేబీకి ఏమేమి రిసీవ్ చేసుకోవాలి అన్నీ రిసీవ్ చేసుకున్నట్లయితే 600 రూపీస్. స్పేసింగ్ ఫర్ బేబీ టు బేబీ. సో ఫస్ట్ టైం డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేబీ కోసం ఎడబాటు కొంచెం గ్యాప్ ఉండేలా మనం ప్రేరేపించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఏ విధంగా ఓరల్ పిల్స్ కానీ, కండోమ్స్ కానీ, అదేవిధంగా ఐయూడీస్ కానీ ఈ విధంగా ఉన్నాయి అని వాళ్ళు యూస్ చేసేలా మనం మోటివేట్ చేసినందుకు 500 రూపీస్. విలేజ్ హెల్త్, ఒక గ్రామం యొక్క ఆరోగ్యం మెరుగుపరచడానికి మనం విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీతో వర్క్ చేసినందుకు 300 రూపీస్. ఏఎన్సీ రికార్డ్స్, ఎలాగ మనం 4 యాంటీనేటల్ చెకప్స్ అనుకున్నాం కదా, ఈ యాంటీనేటల్ చెకప్స్ అనేవి కూడా మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు అవి రికార్డు కూడా మెయింటైన్ చేస్తే 200 రూపీస్. అంటే ఇక్కడ ఏఎన్సీ రికార్డ్స్ అంటే ఆశా డైరీ అనుకున్నాం మనం. ఇక్కడ అన్నీ కూడా ఏంటిది, తను చేసే అన్ని యాక్టివిటీస్ని కూడా అందులో లిఖితపూర్వకంగా రాసినట్టయితే 200 రూపీస్. ఎలిజిబుల్ కపుల్స్, సో 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు లేదా 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని రికార్డు మెయింటైన్ చేసినందుకు 300 రూపీస్. నెక్స్ట్ 104, ఎవరైతే మనం మోటివేట్ చేస్తున్నామో, ఎవరైతే మనం ఎంకరేజ్ చేస్తున్నామో, మనం దేనికైతే మనము మైనర్ ఎలిమెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నామో, ఒకవేళ ఎమర్జెన్సీ ప్రెగ్నెంట్ మదర్స్ని గుర్తించి వాళ్ళు టీటీ తీసుకునేలా, చెకప్స్ తీసుకునేలా మనము హాస్పిటల్కి పంపిస్తున్నాము. 104 సహాయంతో వాళ్ళని పంపిస్తున్నాం కాబట్టి దానికి 104 సర్వీసెస్ యూస్ చేసుకున్నందుకు 200 రూపీస్. నెక్స్ట్ కమింగ్ టు ద 12th పాయింట్, విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే. సో ఒకరోజు గ్రామ ఆరోగ్య పౌష్టికాహార దినోత్సవానికి హాజరవుట కాబట్టి విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే అన్నాం. కాబట్టి అంటే ఆ బుధవారం రోజు అందరిని కూడా అక్కడ అటెండ్ చేసి గర్భిణీ స్త్రీలను, అదేవిధంగా బాలింతలను, అదేవిధంగా అండర్ 5 చిల్డ్రన్స్ వీళ్ళందరినీ కూడా అక్కడ సమావేశపరిచి వాళ్ళకు హెల్త్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల్ని గుర్తించాలి, వాళ్ళకి ఎలాంటి ఆహారం అవసరము, అనేక విధాల సలహాలు, సంప్రదింపులు, ప్రికాషన్స్ అన్నీ ఆ యొక్క సమావేశంలో మనం అందరికీ తగిన సలహాలు ఇచ్చినందుకు 400 రూపీస్. నెక్స్ట్ వన్ ఇస్ విలేజ్ శానిటేషన్. ఓకే, కాబట్టి విలేజ్ శానిటేషన్లో మెయింటైన్ చేయడానికి మనకు షీ హాస్ టు క్రియేట్ ద అవేర్నెస్, లిటిల్ బిట్ అవేర్నెస్ కలిగి ఉండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళు శానిటేషన్ మెయింటైన్ చేసేలా చేసినందుకు 300 రూపీస్. ఓకేనా. అదేవిధంగా ఆషా డే అంటే వాళ్ళు పర్టికులర్గా వీక్లీ వన్స్ ఒక రోజు ఫిక్స్ చేస్తారు ఆషా డే రోజు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులను ఆ రోజు డిస్కస్ చేస్తారు. కాబట్టి ఆషా డేకి అటెండ్ అయినందుకు 300 రూపీస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎవరైనా డ్రాప్ అవుట్స్ తీసుకోకుండా అలా మిగిలిపోయిన వాళ్ళను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఓకే ఆ విధంగా ఆ రోజు ఆ డేకి అటెండ్ అయినట్టయితే 300 రూపీస్. కొన్నిసార్లు ఏంటంటే ఇమ్యునైజేషన్ ఉంది, ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ అనేవి కొంతమంది మదర్స్ తీసుకోరు, పిల్లలకి కూడా ఇప్పారు. కాబట్టి వాళ్ళని గుర్తించి హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్ లేదా క్లినిక్స్ తీసుకొచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టయితే అంటే ఆశ కూడా అటెండ్ అవ్వాలి, అదేవిధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుని వచ్చి అటెండ్ చేయించినట్టయితే 300 రూపీస్. నెక్స్ట్ వన్ ఇస్ టీటీ, 2 డోసెస్ టీటీ అంటే నమోదు చేసిన వెంటనే ఒక ఫస్ట్ డోసు, తర్వాత ఇంకొక 1 month గ్యాప్తో ఇంకొక డోసు తీసుకునేలా చూడాలి. అలా 2 డోసెస్ కూడా కంప్లీట్ అయితే 700 రూపీస్. ఓకే, అదేవిధంగా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించినట్లయితే 150 రూపీస్. సో ట్యూబెక్టమీ ఆపరేషన్ ఫర్ ఫీమేల్స్ అంటే ఆడవారికి, వ్యాసెక్టమీ అంటే
దిస్ ఈజ్ ద సర్జరీ ఫర్ ది మేల్స్. కాబట్టి ట్యూబెక్టమీ ఆడవారికి, వ్యాసెక్టమీ మగవారికి ఈ విధంగా చేయించినట్టయితే 200 రూపీస్. సో ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఇవన్నీ ప్రజెంట్గా ఫిక్స్డ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పేమెంట్ అనేది డిసైడ్ చేసింది. కాబట్టి ఈ విధంగా చేసినందుకు వాళ్ళకి ఫ్రీ 7,000 రూపీస్ అనేది ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో లెట్ వి సీ ద వన్ బై వన్ వన్స్ అగైన్. సో ఫస్ట్ వన్ ఇస్ ద 4 ANC చెకప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద గవర్నమెంట్ డెలివరీ చేసినది 800 రూపీస్. బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. Okay, 300 rupees. PNC visits 2. So one is the within 48 hours and second visit is the 7 to 10 days. Okay, for that 1000 rupees. Next one, injections according to baby needs. If the baby may receive the injection, she has to get the 400 rupees. Okay, next one is a full immunization up to 16 months, whatever the baby needs vaccinations. If the baby get all the vaccines, she may get the 600 rupees. Spacing for baby to baby. So after delivery of the mother, so no need to wait for the second baby. Until then she has to use some of the spacing methods like oral pills. Oral pills, it may be 2 types, Malay and Malady. It's also available in government hospitals or government clinics. Okay, in that way we have to, as a ASHA worker, she has to motivate, she has to give you the information regarding what are the spacing methods available in the government hospitals like oral pills, Malay and Malady examples. And next one is the condoms and IUDs. Okay, for that she may get the 500 rupees. Next one is the village health. To maintain the village health, okay, for that she may get the 300 rupees. Next one is the already she has to finish the 4 antenatal checkups. Okay, whatever she finished the 4 antenatal checkups, for that she has to maintain the ANC record. For that she may get the 200 rupees. Next one is the eligibles. The age group of the eligible is the 18 to 48 or 18 to 15. So in some of the books 15 to 45 and some of the books 18 to 48, like that will be there. So if they may identify the eligible couples, she may get the 300 rupees. Next one is a 104. 104 is means sometimes she has to provide the primary health care to the some of the minor elements. For that she may use the 104. For utilization of the 104 services for the maintain the health of the village people, for that she may receive the 200 rupees. It's clear. So how many points are finished here? 11 points. So next continuation of the 12 point here. So VHG, village health nutrition. For attending the village health nutrition, for not only attending, she has to implement, she has to assemble all the people like pregnant mothers and underweight children, the postnatal mothers and everyone. So here they may give the awareness regarding maintain the health and importance of balanced diet, how to promote, how to maintain the health, how to prevent the diseases. For that she may get the 400 rupees. And next one is the village sanitation. Sometimes she may has to work along with the village health sanitation committee of the Gram Panchayat. For that she may get the 300 rupees. Okay, and next one is the Asha day. For the weekly ones, so in fixed day they may conduct the Asha day. For that she has to bring the dropout children like who did not receive the immunization. So those children she has to identify, she has to get to the clinic. So for that she may get the 300 rupees. Compulsory she has to attend the immunization like immunization day. Okay, for that she may get the 300 rupees. Next one is the TT. Okay, compulsory 2 doses the pregnant mother has to receive the 2 doses of TT. If the pregnant mother receive the 2 doses of TT, definitely she may get the 700 rupees. It's clear. So one is early registration of pregnant mother, and so between the one gap, so compulsory 1 month we have to give the space for the second dose. It's clear. Okay, next one is if the any mother she may underwent for the tubectomy, she may get the 150 rupees. Okay, tubectomy for females, vasectomy for the males. It's clear. Okay, so not only this, some of the activity also she may has to fulfill awareness. Okay, she has to create the awareness and provide the information to the community on determinants of health like nutrition and basic sanitation, healthful living and working condition. Okay, and she has to provide the information about death and birth rates at the village level, and she has to give the counseling about the importance of safe delivery and breastfeeding, complementary feeding and spacing methods, contraceptive methods. Okay, and prevention and control of the RTI and STI and care of the young child. Okay, sometimes she has to work along with the village health sanitation committee of the Gram Panchayat to develop the integrated village health sanitation plan. Okay, and sometimes she has to arrange the or escort
accompany the pregnant mothers. So whenever those people requiring the any treatment or any admission, sometimes she has to go along with those people. Okay, next one is a promote. Sometimes she has to promote the primary health care, like a minor elements like a fever, cold, cough, for that also she has to give the awareness. Next one is a provide the information, okay, about the all those things. It's clear? సో ఏంటిదంటే ఇక్కడ ముఖ్యంగా అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రత్యేకంగా తనకు తాను ఆశా వర్కర్ అనే వ్యక్తి తనకు తానుగా ఒక అవగాహన కల్పించుకుని దేని గురించి, ఒక ఆహారం గురించి, జాగ్రత్తల గురించి, తర్వాత ముఖ్యంగా పోషకాహారం గురించి, బేసిక్ అంటే కనీసమైన శుభ్రత గురించి. కనీస శుభ్రత మనం ఈజీగానే అనుకుంటాం, కానీ చిన్న చిన్న వాటితోటే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే వాటి ద్వారానే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పోషకాహారం గురించి, కనీస శుభ్రత గురించి, తర్వాత మంచి జీవన విధానం గురించి, ఆరోగ్యమైన జీవిత విధానం, ఆరోగ్యకరమైన ఆచారపు అలవాట్ల గురించి అన్ని అవగాహన కలిగించి ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అవగాహన కల్పించాలి. నెక్స్ట్ వన్ ఇస్ అంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆ ఊర్లో చనిపోయిన వారు, పుట్టిన వారి యొక్క డేటా అనేది విలేజ్లో గ్రామ పంచాయతీ వారికి ఇన్ఫామ్ చేయాలి. నెక్స్ట్ వన్ కౌన్సిలింగ్. ఈ సలహాలు, సంప్రదింపులు అనేవి సేఫ్ డెలివరీ కోసం, ఓకే, సురక్ష. ఎందుకంటే కొంతమంది వెనుకబడిన వాళ్ళకు, గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవగాహన ఎక్కువగా ఉండదు. కాబట్టి అలాంటి వారికి సలహాలు ఇవ్వాలి. అమ్మ ఇంట్లో ఉంటే ప్రాబ్లం, ఎందుకంటే బేబీకైనా మదర్కైనా ప్రాబ్లం అయితే మనకి ఇమీడియట్గా తల్లిని కానీ బిడ్డని కానీ మనం సేవ్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ హాస్పిటల్లో ఉన్నట్టయితే వీ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ. కాబట్టి కంపల్సరీ హాస్పిటల్లోనే డెలివరీ అవుతేనే మీకైనా బిడ్డకైనా మంచిదని సలహాలు ఇవ్వాలి. ఓకేనా. తర్వాత పుట్టిన వెంటనే 1/2 అవర్లో తల్లిపాల గురించి, ముర్రుపాల, కొలాస్ట్రమ్ గురించి, ఓకే. కొంతమంది అంటే ఎల్లో కలర్లో ఉన్నాయి అవి మంచివి కాదు అని పడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటి గురించి వాళ్ళకి అపోహలన్నీ తీసివేసి ఆ ముర్రుపాలు అనేవి అందులో చాలా రకాల విటమిన్స్, యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి. అవి ఎలాంటి వ్యాధులు వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటాయి. అవి బిడ్డకు చాలా మంచివి అని అవగాహన కల్పించాలి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది కొలాస్ట్రమ్, ముర్రుపాల గురించి చెప్పాలి. కంపల్సరీ తల్లిపాలు తాగించమని చెప్పాలి. 6 months వరకు తల్లిపాలే తాగించమని చెప్పాలి. ఓకే. అదేవిధంగా కాంట్రాసెప్షన్ అంటే టెంపరీ మెథడ్స్, ఎడబాటు, ఓకే. ఇంకా సెకండ్ బేబీ వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ కోసం వాళ్ళకి కావాల్సిన ఎడబాటుకి ఏమేమి ఉన్నాయి, మాలడి టాబ్లెట్స్ కానీ, కండోమ్స్ కానీ, అదేవిధంగా ఐయుడి టాబ్లెట్స్ కానీ, ఐయుడి ఇన్సెషన్ అది టీ షేప్లో ఉంటాయి. సో వీటన్నిటి గురించి అవగాహన వాళ్ళకు కలిగించాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకే. అదేవిధంగా అంటువ్యాధులు, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెక్షువల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ వ్యాధులు ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, ఏ విధంగా నివారించాలో వాటన్నిటి గురించి అవగాహన కల్పించాలి. ఓకేనా. కొన్నిసార్లు అరేంజ్ అంటే కొన్నిసార్లు ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కానీ, అడ్మిషన్స్ కానీ అవసరమైనప్పుడు వాళ్ళతో పాటుగా మనకు కావలసిన 104 కానీ 108 ఇలాంటివన్నీ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అదేవిధంగా అంటే ప్రమోట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ టాయిలెట్స్. కాబట్టి కొంతమంది మనం విలేజ్ హెల్త్ కోసం మనం వర్క్ చేస్తున్న, విలేజ్ హెల్త్ మెయింటైన్ చేయాలని దానికి కూడా సపరేట్గా హానరిజమ్స్ అని ఉన్నాయి. కాబట్టి మనం విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ మెంబర్స్ తోటి మనం పనిచేసేటప్పుడు ఎవరికైతే ఈ టాయిలెట్స్ లేవో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే టాయిలెట్స్ ద్వారా కూడా, సరిగ్గా టాయిలెట్స్ లేకపోతే ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్స్ ద్వారా చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవన్నీ ప్రివెంట్ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ టాయిలెట్స్. ఇట్స్ క్లియర్. And sometimes she has to provide the information about the not only provide the information, and sometimes she has to provide the primary health care. అంటే ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించాలి. ఏంటిదంటే ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, అదేవిధంగా డయేరియా కానీ, ఓకే ఇలాంటివి ఉన్నట్టు ఓఆర్ఎస్ ప్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఓకే. తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ గురించి కానీ, ఇవన్నీ రకాలుగా ఇవ్వాలి. ఓకేనా. అదేవిధంగా ప్రొవైడర్ ఆఫ్ ది డాట్స్ అండర్ RNTCP. ఓకేనా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఫస్ట్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లోనే వాళ్ళ ట్రీట్మెంట్, హాస్పిటల్ ఫస్ట్ డోస్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు తీసుకున్నారో లేదా చూసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు. ఫస్ట్ మాత్రం మన ముందే వేయించాలి, సెకండ్ టైం వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు. కాబట్టి ఎవ్రీ టైం వాళ్ళు తీసుకుంటున్నారు లేదా, వస్తున్నారు లేదా అని మనం వాళ్ళ కాంటాక్ట్లో ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ డాట్స్, డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అని అనుకున్నాం. కాబట్టి షీ ఆల్సో వన్ ఆఫ్ ద డిపోర్ట్ హోల్డర్ లాగా వర్క్ చేస్తే RNTCP అంటే రివైజ్, సవరించిన క్షయ వ్యాధి నియంత్రణ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా అన్ని యాక్టివిటీస్లో షీ హాస్ టు ఫుల్ఫిల్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఇవన్నీ అంటే
అంటే కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహించేది, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఫిక్స్డ్ 7,000 రూపీస్ అనేది ఫిక్స్డ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఇచ్చారంటే ఈ విధంగా ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే 13 14 15 16 17 ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఈ టెక్స్ట్ బుక్స్లో అన్నీ లేవు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై ఆశా వర్కర్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఆశా వర్కర్ నుంచి నేను కలెక్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఎప్పుడు కానీ ఓల్డ్ బుక్స్ కంటే రీసెంట్గా మనం ఏదైతే అప్డేట్ అవుతూ ఉంటే వీ మే గెట్ ద నాలెడ్జ్. కాబట్టి ఇవన్నీ రాయడం ద్వారా ఏమవుతుందంటే మన కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత ఏదైనా ఎగ్జామ్స్కి ఓకే ఏదైనా గ్రూప్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకు నాలెడ్జ్ ఉన్నట్టే ఈజీలీ వీ కెన్ గో త్రూ దిస్. కాబట్టి ఈజీగా మనకు అన్నిట్లో సక్సెస్ అనేది జరుగుతుంది. మనకు నాలెడ్జ్ ఉన్నట్టయితే మనం ఏ క్వశ్చన్స్కైనా రాయగలము, ఎలాంటి క్వశ్చన్స్కైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆశా వర్కర్. ఓకే, సో వన్స్ అగైన్ ఐ గో త్రూ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ రైట్ యూ కెన్ మేక్ ఏ నోట్స్. ఓకే, ఫుల్ ఫామ్ ఆఫ్ ది ఆశా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఓకే, పాస్ట్ ఓకే అంటే సాలరీ ఫిక్స్ చేయకముందు ఏ విధంగా హానరిజమ్స్ అంటే ప్రోత్సాహం తన యొక్క సాలరీ అనేది ఏ విధంగా ఇచ్చేవాళ్ళో చూద్దాం. ఇవన్నీ ఇట్స్ క్లియర్. ఓకే, టెక్స్ట్ బుక్లో రాయాలని ఏం కాదు, ఎందుకంటే ఓల్డ్ అండ్ బుక్స్ అవి ఓల్డ్ బుక్స్ కాబట్టి ఇవన్నీ అప్పుడప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉంటేనే వీ మే గెట్ ద నాలెడ్జ్. ఓకే, మనం ట్రెండ్స్ మారినట్టు మనం కూడా మారుతూ ఉంటే సమాజ పరంగా కూడా మన యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉంటేనే మనకు సమాజంలో కూడా ఒక మంచి గుర్తింపు, ఒక మంచి ఐడెంటిటీ కూడా మనకు వస్తుంది. ఇట్స్ క్లియర్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కింద కనిపించిన రెడ్ సబ్స్క్రైబ్ ఛానల్ని లేదా బెల్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.